అందరికీ నమస్తే. నేను మీ గౌరవ బీరప్ప, తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ని. ఈ రోజున పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని ఒక ఆర్డినెన్స్ తెస్తాము, లేకపోతే జీవో తీసుకొస్తామని ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నది. అయితే దాని మీద సాధ్యాసాధ్యాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అదే కాకుండా గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరగబోతుంది, అసలు సాధ్యమవుతాయా 42% రిజర్వేషను అనే అంశం మీద మాట్లాడుకుందాం. మనకు మొట్టమొదటిసారిగా 73 and 74 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించడం జరిగింది. అంతవరకు ఇవి చట్టబద్ధమైనటువంటి సంస్థలు మాత్రమే. పివి నరసింహారావు గారు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని వీటికి స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించడం జరిగింది. ఎన్నడూ అంటే 1992లో. అందులో 243D మరియు టి అనే రెండు సెక్షన్లను బట్టి ఇదేమో పంచాయతీ ఎన్నికలకు, ఇదేమో అర్బన్ మున్సిపాలిటీస్కు. 243Dలో ఫస్ట్ సెక్షన్ ఏం చెప్తున్నది అంటే, ఎస్సీ ఎస్టీలకు అంటే సమాజంలో ఎవరైతే దళితులు, తర్వాత గిరిజనులు ఎంతమంది అవుతున్నారో వారికి తామాషా ప్రకారము రిజర్వేషన్లు కేటాయించాలి. ఈ 243D and T అనేది స్థానిక సంస్థల్లో ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ల కోసము ఏర్పాటు చేయబడింది. నెంబర్ 2 సెక్షన్ ఏం చెప్తున్నది అంటే, ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్లకు 33% రిజర్వేషన్ కల్పించాలి ఓవరాల్గా. అయితే బీసీలకు వచ్చేసరికి సెక్షన్ 6లో ఏం చెప్తున్నారంటే, ప్రతి రాష్ట్రము తదనుగుణంగా ఒక చట్టాన్ని చేసి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి. అంటే ఆ రాష్ట్ర అసెంబ్లీలకే వదిలివేయడం జరిగింది. ఎందుకంటే అప్పటికే ఎస్సీ ఎస్టీ అనేది అది రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. కాబట్టి ఇక్కడ స్పష్టంగా పేర్కొన్నారు ఒక నెంబర్ 1 దాంట్లో. కానీ ఈ 6కి వచ్చేసరికి అస్పష్టతగా ఉన్నది. ఇలా ఉంటే ఇలా జరిగిన క్రమంలో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మనకు అప్పుడున్నటువంటి అసెంబ్లీ ఎంతవరకు ఇచ్చింది అంటే 34% వరకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అదే కోవలో ఎన్నికలు అవుతూ వస్తున్నాయి. కానీ 2010 సంవత్సరంలో కృష్ణమూర్తి అనే అతను కోర్టుకు వెళ్ళాడు. గతంలో 1961లో బాలాజీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 50% రిజర్వేషన్ దాటకూడదు అని చెప్పి సీలింగ్ ఉన్నది. అదేవిధంగా ఏది మన ఇందిరా సహాని కేసులో 1992లో వచ్చినటువంటి ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది, మొత్తం రిజర్వేషన్లు ఎలాంటి రిజర్వేషన్ అయినా సరే 50% సీలింగ్ ఉండాల్సిందే, 50% దాటకూడదు అన్నది. కానీ ఇవన్నీ ఎగ్జామ్షన్లతోని 1994లో తమిళనాడు ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ రిజర్వేషన్లని 69% పెంచుతూ 9th షెడ్యూల్లో పొందుపరిచేటట్టు చేసింది. 1994లో తమిళనాడు ప్రభుత్వము 69%, ఇందులో 50% బీసీలకు, 18% ఎస్సీలకు, 1% ఎస్టీలకు. అంటే ఎస్టీ పాపులేషన్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఓవరాల్గా 69% డిక్లేర్ చేస్తూ దీన్ని 9వ షెడ్యూల్లో పెట్టారు. అంటే ఈ 9వ షెడ్యూల్లో పెట్టిన వాటికి జ్యుడిషియల్ రివ్యూ ఏదైతుందో దాని నుంచి ఎగ్జెంప్షన్ ఉంటుంది. న్యాయ సమీక్షకు ఇవి ఇందులో ఉన్న ఏవైతే అంశాలు పెట్టిరో ఇవి న్యాయ సమీక్ష పరిధిలోకి రావు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఈ 9th షెడ్యూల్లో పెట్టినవి ఎన్ని అంటే 284 చట్టాలు పెట్టారు. మొత్తం 284 చట్టాలు పెట్టారు. ఆ విధంగా జరుగుతున్న క్రమంలో 2013లో ఎలక్షన్స్ జరిగాయి.
ఆ ఎలక్షన్స్ కూడా ఎందుకు ఎట్లా జరిగాయి అంటే ఈ 34% రిజర్వేషన్ ప్రొవైడ్ చేస్తే జరిగాయి. జరిగితే అప్పుడు కూడా కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు ఏమన్నదంటే ప్రస్తుతము జనాభాను లెక్క పెట్టుకోవడానికి సమయం లేదు, ఈసారికి అయితే కానిది, కానీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి మాత్రం ఖచ్చితంగా 50% రిజర్వేషన్స్ దాటకూడదు అని చెప్పడం జరిగింది. సేమ్ అట్లే 2018లో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక న్యూ పంచాయతీరాజ్ యాక్ట్ తీసుకొచ్చారు. అందులో 5, 7, 9 సెక్షన్లు ఏవైతున్నాయో ఆ సెక్షన్లో స్పష్టంగా రిజర్వేషన్లు 34% అని పెట్టడం జరిగింది. కానీ స్వప్నారెడ్డి అనే అతను మళ్ళీ కోర్టు పోయి ఈ రిజర్వేషన్లు అన్నీ మళ్ళీ 50% దాటిపోతున్నాయి, ఈ 34% బీసీలకు ఇస్తున్నారు, మళ్ళీ 15% అది మళ్ళీ మిగిలిన ఎస్టీ శాతం ఇదంతా కలిపితే 50% దాటిపోతున్నాయి అని కోర్టు పోతే కోర్టు కొట్టివేయడం జరిగింది. ఒకవేళ కొట్టివేస్తారనే ఉద్దేశంతోనే కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 396 అనే జీవోని తీసుకొచ్చి 34% ఉండేటట్టు చేసింది. కానీ దీన్ని కొట్టివేయడం జరిగింది హైకోర్టు కొడితే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏంది దాన్ని అలోనే చేయలేదు, అసలు ఇది పరిగణలోకి తీసుకోలేము అని చెప్పడం జరిగింది. అప్పుడు ఏం చేసిండు, కొత్త పంచాయతీరాజ్ యాక్టులో 285A అని తీసుకొచ్చి 34% ఉన్న దాన్ని ఎంత తగ్గించారు, 23%కు తీసుకొచ్చారు. 34% బీసీ రిజర్వేషన్ని 23% తీసుకొచ్చారు. ఈ విధంగా జరుగుతున్న క్రమంలో ఎలక్షన్ మూమెంట్లో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు ఈ ఏదైతే కులగణన చేసి బీసీలు ఎంతమంది అవుతున్నారో వాళ్లకు అన్ని రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పి గత మార్చిలో ఏం చేసింది, విద్య ఉద్యోగాల్లో 42% అని ఒక బిల్లు, అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా 42% బీసీలకు ఇస్తున్నామని 2 బిల్లుల్ని గవర్నర్కి పంపితే గవర్నర్ ఏం చేశాడు, కేంద్రానికి పంపాడు. ప్రస్తుతము రాష్ట్రపతి వద్ద ఆ 2 బిల్లులు అదేవిధంగా పెండింగ్లో ఉన్నాయి. వీళ్ళు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపింది, తర్వాత ఎలాంటి చర్య తీసుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇక్కడ మొత్తం రాజకీయం ఏంది, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ కాంగ్రెస్ కానీ 3 ముక్కల ఆట ఆడుతూ వస్తున్నాయి. కొద్ది నెలల క్రితమే బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో ఒక ధర్నా నిర్వహిస్తే అందులో పార్టిసిపేట్ చేశారు. కానీ వీళ్ళు స్వతహాగా అఖిలపక్షాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేందుకు ప్రయత్నం చేయలేదు, ఒక్క ధర్నా కూడా చేయలేదు. ఏమనంటే మేము మా చిత్తశుద్ధిని మీరు శంకించవద్దు అంటున్నారు. అదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే 2010లో ఏవైతే కృష్ణమూర్తి హైకోర్టుకి వెళ్ళినప్పుడు అప్పుడే డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఆ డెడికేటెడ్ కమిటీలో త్రిబుల్ టెస్ట్ అని పెట్టారు. త్రిబుల్ టెస్ట్లో అందులో ఒకటి పొలిటికల్గా అంటే రాజకీయంగా వెనుకబడిన వర్గాలు అని మెన్షన్ చేయడం జరిగింది. ఈ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు బేస్ చేసుకొని ఈ 42% పెట్టాము కాబట్టి మా చిత్తశుద్ధి మీరు శంకించవద్దని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కానీ మీరు ఇక్కడ నుంచి బిల్లు పంపించేది కరెక్టే, తర్వాత మీరు ఇనిషియేటివ్ ఏం తీసుకున్నారు? నిజంగానే బీసీల పైన అంత ప్రేమ ఉంటే అఖిలపక్షాన్ని తీసుకొని పోండి, ప్రధానమంత్రి ఇంటి ముందర ధర్నా చేయాలి, లేదా ఇతరత్ర మార్గాల ద్వారా కేంద్రాన్ని మెడలు వంచాలి. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకొచ్చేటప్పుడు కేవలం నెల లోపలే బిల్లు పెట్టడం జరిగింది, జీవో తీసుకురావడం జరిగింది, అన్నీ చేసి రాష్ట్రపతి ఆమోదం పొంది అమల్లోకి తెచ్చారు. అదేవిధంగా వాళ్ళు ఎవరంటే మేము జనగణన చేస్తున్నాం కదా, కులగణన చేస్తున్నాం కదా, ఇవి చేసిన తర్వాత దేశవ్యాప్తంగా మేము చేస్తాము అని వాళ్ళు వాదన. మరి అలా వాదన ఉన్నప్పుడు తమిళనాడుకి ఏ విధంగా చేసారు? తమిళనాడు ఒకటే రాష్ట్రం కదా, ఆ రాష్ట్రానికి ఏ విధంగానైతే ఇచ్చారో మాకు కూడా అదే విధంగా ఇవ్వండి. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న బీసీలు
అందరూ వాదిస్తున్నది ఏంటంటే తమిళనాడుకో న్యాయం మాకో న్యాయమా, మేము ఇచ్చిన బిల్లును మీరు పక్కకి పెట్టడం ఏంది? అయితే ఈ మధ్య కాలంలో హైకోర్టు కల్పించుకొని సెప్టెంబర్ 30లోగా మీరు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలి అని మొట్టికాయలు వేస్తే అప్పుడు మళ్ళా మేల్కొని అగో మేము 42% ఇస్తాం, మేము జీవోలు తెస్తాం, ఆర్డినెన్స్ తెస్తాం. ఆర్డినెన్స్ కోర్టులో నిలబడతాయా? గవర్నర్ ఆమోదిస్తాడా? అన్ని బిల్లులు పంపినట్టే ఈ బిల్లు కూడా మళ్ళీ పంపుతుండొచ్చు, పంపించడానికి గ్యారంటీ ఉన్నది. మరి ఈడబ్ల్యూఎస్ కోటా తెచ్చినప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన విధంగానే మరి 60% వరకు పోతున్నాయి కదా. ప్రస్తుతం తెలంగాణలో విద్యా ఉద్యోగాలు అయితే 49.5% ఉంది. వాళ్ళకు కూడా ఎంత ఇస్తున్నారు? 10% ఇస్తారు. జనాభా 7% ఉంటే 10% ఇస్తారు. మొత్తం కలిసి 60 దాకా వస్తుంది కదా. మరి అప్పుడు దాటలేదా? అప్పుడు టెక్నికల్ ఇష్యూ కాలేదా? బీసీలకు వచ్చేసరికి టెక్నికల్ ఇష్యూవా? అంటే బీసీల పైన ఉన్న ప్రేమ సౌతి ప్రేమ అన్నట్టే కదా మీది. అటు బీజేపీ వాళ్ళు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు, అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళు స్పష్టమైన విధానాన్ని చెప్పాలి. ఒకవేళ మీకు ఇంత చిత్తశుద్ధి ఉంటే ఈ 3 నెలల కాలము అంటే హైకోర్టు చెప్పేదాకా కూడా మీరు ఉలుకు పలుకు లేకుండా ఎందుకున్నారు? భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రిని అనౌన్స్ చేస్తే తప్ప ఎన్నికలకు పోయే పరిస్థితి ఉండదు. బీసీ వాదము బలపడింది. ఏ అగ్రవర్ణాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అందరికీ అవగాహన వచ్చింది, అందరిలో చైతన్యం వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో అన్ని పార్టీలు కూడా బీసీల మీద స్పష్టమైన విధానంతో ముందుకు పోవాలి. కేవలం మేము 42% మేము యాక్సెప్ట్ చేసాం. బీసీ రిజర్వేషన్ ఎంత ఉందో బీసీలో రిజర్వేషన్ పెంచాలని మాకు ఉన్నది. ఈ మాటలు చెప్పుడు కాదు, చేతల్లో చూపించాలి. అఖిలపక్షాన్ని తీసుకుపోండి. అఖిలపక్షాన్ని తీసుకుపోయి ప్రధానమంత్రి ఇంటి ముందట ధర్నా కూర్చోండి. ఎవరు రారో వాళ్ళని రాజకీయంగా బొంద పెడతాం. బీసీలకు అన్యాయం చేసే పార్టీ ఏది ఉన్నా సరే దాన్ని మేము బొంద పెడతాం, రాజకీయంగా సమాధి చేస్తాం. కాబట్టి ఇకనైనా మీరు మేల్కొని 9th షెడ్యూల్లో పెట్టించేందుకు ప్రయత్నం చేస్తారా? లేకపోతే కేసులు పడకుండా, ఇది ప్రజాస్వామ్యం, ఎవరైనా పోవచ్చు. బీసీల నుంచి ఈ క్యాప్ ఉన్నది 50% దాటిందని ఎవరైనా పోతే వాళ్ళు బీసీ వ్యతిరేకులు అవుతారు. అగ్రవర్ణాలు అయితే వాళ్ళని సమాజం నుంచి వెలేస్తాం. మేము చేసే అప్పీల్ ఒక్కటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ప్రధానమంత్రిని ఒకసారి కలిసి మేము జనాభా సేకరణ చేశాము, జనాభా లెక్కలు చేశాము, 42% బీసీలు ఉన్నారు, పంచాయతీరాజ్ యాక్ట్లో ఇట్లా పెట్టాము, రాబోయే రోజుల్లో విద్యా ఉద్యోగాల్లో కూడా మేము ఇవ్వబోతున్నాము. కాబట్టి మా బిల్లులు జ్యుడిషియల్ రివ్యూకు లోబడకుండా ప్రత్యేకంగా చట్టం అనేది ఏదైనా చేయరు, కానీ మాకు వచ్చేటట్టు చూడండి. ఒకవేళ అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్ ఆమోదించకపోతే అది బీసీ వ్యతిరేక పార్టీగా మిగిలిపోతుంది. అది చేయకుండా కోర్టు ఇచ్చేదాకా మీరు స్తబ్దుగా కూర్చొని కోర్టు అనగానే ఆగమేఘాల మీద మేము ఆర్డినెన్స్ తెస్తాము, మేము అది చేస్తాం, మేము ఇది చేస్తామని బీసీలను నమ్మబలకడం కరెక్ట్ కాదు. తెలంగాణ ఉద్యమంలోనే భౌగోళికంగా తెలంగాణ వస్తుంది కానీ సామాజిక తెలంగాణ కాదు అని అప్పుడే ఉన్న మేధావులు అన్నారు. ఒకవేళ అదే జరగకపోతే మరొక ఉద్యమానికి కూడా మేము సిద్ధమవుతాం. జై తెలంగాణ.